హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ప్రస్తుతానికి అంతా సజావుగా సాగుతోంది. ప్రస్తుతానికి అంతా సజావుగా సాగుతోంది. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్లీ. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్లీ. యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రస్తుతానికి. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్లీ, అంతా సజావుగా సాగుతుంది. లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ అని కూడా అనొచ్చు. అంతా బాగానే జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ అంటే అంతా బాగానే జరుగుతుంది ప్రస్తుతానికి, లేకపోతే ఇప్పటి వరకు బాగానే జరుగుతుంది అంతా. ప్రస్తుతానికి వాతావరణం బాగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతానికి వాతావరణం బాగానే ఉన్నట్లుగా అనిపిస్తోంది. యాజ్ ఆఫ్ నౌ ద వెదర్ సీమ్స్ ఫైన్. యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రస్తుతానికి. వెదర్ అంటే వాతావరణం. సీమ్స్ అంటే అనిపిస్తుంది, కనిపిస్తుంది, ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో సీమ్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. నాకు తెలిసినంత వరకు అతను రేపు వస్తాడు. నాకు తెలిసినంత వరకు రేపు వస్తాడు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ కమ్ టుమారో. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ కమ్ టుమారో. యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు అతను రేపు వస్తాడు. హీ విల్ కమ్ టుమారో. నాకు తెలిసినంత వరకు ఆమె ఇంకా సమాధానం చెప్పలేదు లేదా ఇవ్వలేదు. నాకు తెలిసినంత వరకు ఆమె ఇంకా సమాధానం చెప్పలేదు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ హ్యాజంట్ రిప్లైడ్ ఎట్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ హ్యాజంట్ రిప్లైడ్ ఎట్. ఎట్ అంటే ఇంకా సమాధానం చెప్పలేదు. షీ హ్యాజంట్ రిప్లైడ్ ఎట్. ఆ అమ్మాయితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ అమ్మాయితో నాకు ఎలాంటి సంబంధం లేదు. I have nothing to do with that girl. I have nothing to do with that girl. Nothing to do with అంటే ఎలాంటి సంబంధం లేదు. I have nothing to do with that girl. ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నాకు ఎలాంటి సంబంధం లేదు. Don't involve me in this matter. I have nothing to do with it. Don't involve me in this matter. I have nothing to do with it. విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ విషయంతో. మీరు ఎప్పటి నుండి ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించారు. మీరు ఎప్పటి నుండి ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించారు. సిన్స్ వెన్ డిడ్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్. సిన్స్ వెన్ డిడ్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్. సిన్స్ అంటే ఎప్పటి నుండి. మీరు ఎప్పటి నుండి ఇంగ్లీష్ మాట్లాడడం మొదలుపెట్టారు. మీరు ఎప్పటి నుండి ఇంగ్లీష్ మాట్లాడడం మొదలుపెట్టారు. Since when did you start speaking English? Since when did you start speaking English? Since అంటే ఎప్పటి నుండి. నువ్వు ఇంకా నిద్రపోతున్నావా. Are you sleeping yet? Are you sleeping yet? At అంటే ఇంకా నిద్రపోతున్నావా. Are you sleeping yet? నువ్వు ఇంకా తినలేదా. Haven't you eaten it? Haven't you eaten it? Have you not eaten it అని కూడా అనొచ్చు. అది కొంచెం ఇన్ఫార్మల్గా ఉంటుంది కాబట్టి haven't you eaten it. ఆమె ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. She is always talking about something or the other. She is always talking about something or the other. Something or the other అంటే ఏదో ఒకటి. సంథింగ్ ఆర్ ద అదర్ అంటే ఏదో ఒకటి. ఆమె ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. నువ్వు ఖాళీగా కూర్చోకు, ఏదో ఒకటి చేయి. నువ్వు ఖాళీగా కూర్చోకు, ఏదో ఒకటి చేయి. డోంట్ సిట్ ఐడల్, డూ సంథింగ్ ఆర్ ద అదర్. డోంట్ సిట్ ఐడల్, డూ సంథింగ్ ఆర్ ద అదర్. ఐడల్ అంటే ఖాళీగా. సిట్ కూర్చోవడం. డూ సంథింగ్ ఆర్ ద అదర్ ఏదో ఒకటి చెయ్యి. ఖాళీగా కూర్చోకు, ఏదో ఒకటి చెయ్యి. డోంట్ సిట్ ఐడల్, డూ సంథింగ్ ఆర్ ద అదర్. I hope these sentences are very useful to you. If they are, please like, share and subscribe.